శనివారం విద్యార్థి రత్నాల్లో మేము జరుపుకుంటున్నాం పరిస్థితి. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? రాజు లాస్ట్ టైం వచ్చి నా పెళ్లి క్యాన్సిల్ చేసిన రాగి అనేకూడదు, దాని తర్వాత నా చేయి తిరుగుద్ది. నువ్వే ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు. ఉంది వీడేమో మంచి సైలెన్సర్ లా ఉన్నాడు. ఎలా చెప్తారండి? ఏంటిది? అక్కడ చూడు. ఎవరు అడిగి రారని చెప్పి ఒక పిల్లని తీసుకొచ్చిన లోపల నీకు పెళ్ళైపోతా అయితే నీకు అవుతే లేదా నాకు చంపేస్తా. సార్ శిఖావత్ గారు నైస్ హెయిర్ స్టైల్. కొడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారు. తగ్గింది ప్రదీప్. సార్ హెయిరా నేనేమైనా దాచుకోండుతున్నానా? ఏంటి దాచాలి? బత్తాయిని ఇంత నన్ను ఎక్కడో చూసానన్నావుగా. అరే తుప్పా చదవా. అడవిలో ఉంటాను. డైలీ ఏం చేస్తారు సార్? ఆ చెట్టు మీద ఈ చెట్టు మీదకి ఆట చూస్తావా? తగ్గింది బత్తాయి. ఏందిరా తగ్గింది? నీ గల తగ్గిందిరా. నా పని అయిపోయింది అనుకున్నారా? దూకుతా ఉంటాను. ఏం పని సార్? ఎందుకు దూకుతున్నారు? ఏ పనిలాగే దూకుతా ఉంటాను. ఫోన్ తీసే. ఫోన్ కాదు పుష్ప. నీ అమ్మ మీదొట్టు ఇదే బాగోరా నువ్వు అని నేను అనుకుంటాను, మరి ఆమెమనుకుంటానో మనకు తెలియదు. 2 రోజులు అక్కడ ఫీజు ఒక 5,000 అయితే కొడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్. రోజు రోజుకి మరి మగవాళ్ళ తర్వాత సార్ మరి ఇంట్లో ఎవరైనా ఉండాలి కదేంటి? పిచ్చిగా మాట్లాడదాను ఒకసారి చెప్పానా? ఏందిరా పిచ్చి పిచ్చో మరి? నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నువ్వు పీకే నేను ములుస్తా, నువ్వు తొక్కే నేను లేస్తా. అందమైన ఫ్లవర్ ఉండాలి, అందుకే వాడడానికి వచ్చేసారు. ఆయన ఫ్లవర్ అంటున్నావు, ఆయన ఫైర్ తెలీదా? మా వాడు ఆపరేషన్ చచ్చిపోయారు. నువ్వు పడుకోంటారు.